తన వీడియో మార్పింగ్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గతంలో కూడా ఇదే విధంగా గోరంట్ల మాధవ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు అప్పట్లో ప్రభుత్వం మనకు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ రంగంలోకి దిగి ఆయన మాత్రం ఆ వీడియో ఫేక్ అని స్వయంగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అలాంటి పోలీసులు లేరు కాబట్టి ఖచ్చితంగా గుట్టు బట్టబయలు చేసి నిజమేంటో బయట పెడతారనే విషయం కూడా మనందరం అర్థం చేసుకోవాలి. మరి ఈయన పోలీసులకు ఫిర్యాదు చేసిన అందులో ఏముందంటే ఎవరో నా వీడియోని రికార్డ్ చేసి అంటే ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర నా వీడియో ఉంది, వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు ఫోన్ కాల్ చేసి అనే విధంగా కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాబట్టి అంటే ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా ఈయన ఆ వీడియోని ఖచ్చితంగా ఈయనదే అనే విధంగా కూడా ఈయన ఒప్పుకున్నట్టు. ఎవరో ఖచ్చితంగా స్వయంగా వాళ్ళే ఆ వీడియోని రికార్డ్ చేసి నేను బెదిరిస్తున్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి గతంలోనే ఉన్న ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఎలాంటి తప్పు అంటే ఆ ప్రభుత్వమే తప్పులు చేస్తుంది కాబట్టి ఎలాంటి వాళ్ళు ఇంకెవరైనా తప్పులు చేస్తే కూడా పట్టించుకొని దాన్ని సీరియస్ గా తీసుకొని అసలు నిజమైన నిరస్తులు ఎవరైనా బయట పెట్టడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ప్రయత్నించలేదని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు ఎవరు కూడా ఆ విధంగా లేరు కాబట్టి ఎవరు తప్పు చేశారు, ఎవరిది తప్పు ఉంది, అసలైన నిరస్తులు ఎవరు, ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయట పెడతారు. మరి డ్రైవర్ హత్య కేసులో కూడా ఈయన్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అప్పట్లో ఉన్న ప్రభుత్వం వాళ్ళదే ఉన్నట్టు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు నుంచి కూడా ఈయనకు బెయిల్ రావడం జరిగింది. లేకపోతే ఖచ్చితంగా సరైన ఛార్జ్ షీట్ లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు నుంచి కూడా ఈయనకు బెయిల్ రావడం జరిగింది. లేకపోతే ఇప్పటికి కూడా అనంతబాబు పోలీస్ స్టేషన్ లోని జైల్లోనే ఉండేవాడు. మరి దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న పోలీసులు ఎవరు కూడా గతంలో ఉన్న ప్రభుత్వం లాగా ఎవరు కూడా లేరు, అందరూ కూడా మారిపోయారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ సంబంధించిన పోలీసులే కావచ్చు, అధికారులే కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం తరపు నుంచి స్ట్రిక్ట్ గా చూడడం, లేకపోతే ఖచ్చితంగా ఏదైనా ఒక సమస్య జరిగిందో, ఏదైనా ప్రాబ్లం వచ్చిందో ఖచ్చితంగా దానికి సంబంధించి అసలైన నేరస్తులు ఎవరు నేరం చేశారు వారిని ఖచ్చితంగా బయటికి తీసుకొచ్చే దిశగా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భంలోనే మరి అనంతబాబుకు సంబంధించి ఆయన చెప్తున్నటువంటి ఆ ఫిర్యాదులో స్వయంగా ఖచ్చితంగా నిజమైన విధంగా ఆయన్ని ఇండైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నా వీడియో వేరే వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? మరి నా వీడియో వాళ్ళ దగ్గర ఉందని మనమే చెప్పినప్పుడు ఖచ్చితంగా నిజమని మనం కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియో ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళే ఇండైరెక్ట్ గా వాళ్ళే స్వయంగా రికార్డ్ చేసి నేను బెదిరిస్తుండడం మనం ఇక్కడ క్లియర్ అండ్ క్లాట్ గా అర్థం చేసుకోవచ్చు. మరి మనం చూసుకుంటే ఇంకా ముందు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అందులో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఇలాంటి ఇంకెన్ని తప్పులు చేశారు, ఎన్ని దుర్మార్గాలు చేశారు, ఎన్ని అన్యాయాలు చేశారు వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇప్పుడున్న పోలీసులు ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తూ ఉన్నారు. చాలా మంది అప్పుడున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు చేసిన అన్యాయాలకు సంబంధించి చాలా మటుకు ఇప్పటికీ ఒక్కొక్క కేసును కూడా బయటికి తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు అనంతబాబు కేసులో కూడా అదే జరుగుతుందా? మరి తను మార్పింగ్ చేస్తారని చెప్తున్న వీడియో నిజంగానే అది మార్పింగ్ జరిగిందా, లేకపోతే ఈయన్నే చేసి లేకపోతే దాని నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నాడా? ఓవరాల్ గా చూసుకుంటే ముందు ఏం జరుగుతుంది? మరి ఈయనకు సంబంధించి అది నిజమైన తేలుతుందని చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడైతే ఈయన చెప్పిన ఈ విషయం అయితే సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు.